ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. అంటే ఇక్కడ ఏముంది ఆదేశం అంటే, లెట్ ఎవ్రీ సోల్ బి సబ్జెక్ట్ టు ద గవర్నింగ్ అథారిటీస్. అసలు అధికారులను ఎందుకు పెడతాడండి దేవుడు? నేను అడుగుతున్నాను. ఒక సంఘానికి ఒక కాపరి ఉంటాడు, ఒక గుంపుకు ఒక నాయకుడు ఉన్న ఒక నాయకురాలు ఉంటారు, ఒక ఇంటికి ఒక యజమానుడు ఉంటాడు. ఎందుకు? క్రమశిక్షణలో నెమ్మదిగా సమాధానంగా మరి మంచిగా సామర్థ్యంతో ఆ సంఘం కానీ ఆ సంస్థ కానీ ఆ గృహం కానీ అది నడిపింపబడాలంటే ఒక నాయకుడు కావాలి. అందుకే ఈ అధికారం ఎవరిచ్చినారు వారికి? ఎందుకు ఇచ్చినాడు? అన్ని క్రమశిక్షణగా మర్యాదగా చక్కగా సమాధానంతో కాపాడబడాలని, అన్నిటినీ మంచిగా చక్కగా ఒక్క తాటి మీద తీసుకొని పోతున్నారని అంటారు కదా. అది ఎంత పెద్ద సంస్థ అయినా అది మీకు ఆశ్చర్యం కలగాల. ఎంత పెద్ద పెద్ద స్థాపనాలు ఉంటాయి, దానికి ఒక నాయకుడు ఉంటాడు మీద. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత పెద్ద సంఘాన్ని ఎట్ట నడిపిస్తున్నారు అని. అందరు కనుబొమ్మలు ఎత్తేస్తారు. ఎట్టా జరుగుతుందంటే ఎట్టా కాదు, దేవుడు వారికి తోడున్నాడు అంతే. దేవుడు వారికి ఆలోచనలు ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, కావలసిన వనరులను ఇస్తున్నాడు. అందుకే వారు నడిపిస్తున్నారు. అయితే ఈ అధికారము, ఈ సామర్థ్యము, ఈ అభిషేకము మనుషులు ఇచ్చింది కాదు. ఎవరిచ్చినారు వాళ్ళకు? అందుకే వీళ్ళని ఏం చేయాలా? గౌరవించాలా. ప్రతి అధికారానికి లోబడి ఉండాలి. నువ్వెవడు మాకు చెప్పడానికి అని అంటారు. ఈమె ప్రసంగంలో నన్నే గురిపెట్టి చెప్పింది అంటారు. నేనంటే మంచిగా ఇది నిన్నే గురిపెట్టి చెప్పి నువ్వు మారు మనసు పొందాలి. నీకు ఎందుకంత నొప్పి తగిలింది అంటే నీలో పాపం ఉన్నది కాబట్టి నొచ్చుకున్నావు. నువ్వు పాపం లేకుంటే, నిర్మలమైన మనస్సాక్షి ఉంటే నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. ప్రసంగం కాగానే ముఖం మాడిపోయిందంటే తప్పకుండా ఈ ప్రసంగం నీ కొరకి, నీకే పడ్డదనమాట సర్జరీ. అవును, రోగం పోవాలంటే డాక్టర్ కత్తి పట్టుకుంటాడు. వదిలే వదిలే ఈ గడ్డ ఉండనిలే అంటాడా? నిర్దయగా సర్జరీ చేస్తాడు. అప్పుడు ఆ పేషెంట్ బతుకుతుంది. లేదు లేదని మంచి నున్నగా రుద్దినాడంటే అదే గడ్డ ద్వారా ఈ పేషెంట్ ఏమవుతుంది? మృతి పొందుతుంది. అందుకే దేవుడు నాయకులను నిలబెడతాడు. వారు గద్దించినా, బుద్ధి చెప్పినా, సరిదిద్దినా విసుకోకూడదు. కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతారు, విసుకోకూడదు. చేతులు జోడించి నిలబడాలి అక్కడ అంతే. ఎందుకంటే ఈ అధికారం ఎవరిచ్చినారు వాళ్ళకు? అధికారానికి లోబడాలి. అధికారానికి ఎప్పుడు కూడా ఎదురు తిరిగే వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదండి. నా చరిత్రలో నేను చూస్తున్నాను. 34 సంవత్సరాల దైవ సేవ, నాకు ఇంత వయసు వచ్చింది, ఆఫీస్లో పనిచేసినాను, బ్యాంకులో పనిచేసినాను, కుటుంబ జీవితం అనుభవం అన్నీ ఉన్నాయి నాకు. ఏ దేవుడిచ్చిన అధికారాన్ని గౌరవించిన వాళ్ళు ఇంతవరకు పైకి వచ్చినారు. కానీ ఎదురు తిరిగి పోరాడి వాళ్ళ మీద మాట్లాడి వాళ్ళ వెనక ఇంకోటి చెప్పి వాళ్ళ గొయ్యి దొరికితే నాశనమే వారి అంతం. అధికారి నిన్ను బాధపరిచినా నీవు మౌనంగా ఉండాలి. ఎందుకంటే అధికారి ఎందుకండి కఠినంగా మాట్లాడతారు? ఇంకోటి మీకు అడుగుతా, టప్ 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 అని కఠినంగా మాట్లాడతారు అధికారులు. ఎందుకు? అది మంచిగా చెప్పొచ్చు కదా, మృదువుగా చెప్పొచ్చు కదా. అధికారి ఎప్పుడు టఫ్గా ఎందుకు మాట్లాడతాడో నేను రీసెర్చ్ చేశాను. అధికారి ఎందుకు మరి అంటే దురుసుగా కొద్దిగా కఠిన స్ట్రాంగ్గా మాట్లాడతాడంటే, అధికారికి ఎప్పుడు ఏముంటుందంటే చాలా పనుల భారం ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్రేయర్ వారియర్ అంటే మీకు ఒక్కటే ఆ ప్రేయర్ వారియర్లో 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసి అవతల పడాలి, అంతే కదా. అధికారి ఎట్లా పోతాడా?
అమ్మ A to Z చూడాలా, అన్ని విభాగాలు చూడాలా, సంఘం అంతా ఏలాలా, సంఘాన్ని చక్కగా నడిపించాలంటే ఎన్ని ఉంటాయి తలనొప్పులు. అది మీరు గ్రహించరు. అది గ్రహించకుండా ఇష్టం ఎడాపెడా 4 అటు ఇటు విసిరేస్తారు. అట్ట చేసి నన్ను తిట్టిండ్రు, నన్ను కొట్టిండ్రు, అట్ట చేసినట్టే మీకేం పడతాయి, మళ్ళా మాకేం పడవు. ఇక్కడ మేము దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడుతున్నాము. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది, పై అధికారులకు నువ్వు లోబడి ఉండాలా, ముష్కరులైన యజమానులకు కూడా నువ్వేం చేయాలట, లోబడాలి. యజమానుడు ఇప్పుడు భర్త ఉన్నాడు, కోపిష్టి, కానీ ఇంటికి అన్నీ తెచ్చి పెడుతున్నాడు, భార్యను బిడ్డలు చూసుకుంటున్నాడు. ఏదో అంత టెన్షన్ ఉంది కాబట్టి కోపం. ఆయన ఎక్కడ పోయి కోపం దులుపుకుంటాడు, రోడ్డు మీద దులిపితే 4 వేస్తారు ఎవరైనా. ఇంటికాడ దులిపొచ్చు. భార్య ఈజీగా దొరికింది, పిల్లలు దొరికిండ్రు, హీ విల్ జస్ట్ ఎయిర్ అవుట్ హిస్ టెన్షన్. దానికి ఆమె అలిగి పెట్టే మూట సదురుకొని తల్లిగారింటికి పోతే అవుతుందా, ఇల్లు నడుస్తుందా? లేదు. ఆమె కొద్దిగా ఆలోచించాలి. దినమంతా నేను నీడకున్నా, ఎన్నిసార్లు నమిలినా, అద్దిన్నా ఇద్దిన్నా పాపం ఆయన ఆకలితో వచ్చాడు, బస్సు దగ్గర నిలబడ్డాడు, అక్కడ పని చేసినాడు. ఆ కనికరం ఉండాలి ఆమె. అందుకే బైబిల్లో రాసి ఉంది, ఆఫీసులోనైనా ఇంటిలోనైనా ఎక్కడైనా కానీ యజమానులు కోపగించినప్పుడు వెంటనే నువ్వు ఉద్యోగం వదిలేసి పోవద్దంట, అది నీ కీడంట. ప్రసంగి గ్రంథం ఉంది 10వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. యజమానుడు కోపగిస్తాడు, అధికారం దేవుడు ఇచ్చినాడు, కోపగిస్తాడు. ఒకవేళ దాంట్లో సత్యం ఉందా న్యాయం ఉందా కూడా తెలియదు ఆయనకు. అప్పుడు నువ్వు వెంటనే కొద్దిగా సమయం అయినాక ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఐఎమ్ సారీ, ఇట్లా కాదు సార్, ఇట్లా అయిందని చెప్పొచ్చు. దాంట్లో ఏముంది? వెంటనే ఉద్యోగం వదిలేసిపోతే ఆ సంస్థకి ఏమన్నా అవుతుందా నేను అడుగుతున్నా? ఆ యజమానికి ఏమైనా నష్టమా? బుద్ధి లేదన. దేవుడిచ్చిన స్థాయిని నువ్వు కాలదాన్ని వెళ్ళిపోతున్నావు. చాలామంది మందిరం వదిలేసిపోతారు, ఇచ్చిన పని వదిలేసిపోతారు, దరిద్రులు అవుతారు అట్టివాడు. ఎందుకంటే ఇది ఎన్ని మేళ్ళు అనుభవించినావు నువ్వు ఆ సంఘం నుండి, ఆ సంస్థ నుండి, ఆ ఉద్యోగ స్థలంలో ఎన్నెన్నో మేళ్ళు అనుభవించినావు. ఒక్క క్షణంలో మర్చిపోయి నేను రాన్ అని అంటే నీ అంత బుద్ధిహీనుడు లోకం లేడు. అక్కడ బైబిల్లో రాసి ఉంది, యజమానుడు ఒకవేళ నిన్ను కోపగించినా నువ్వు వెంటనే నువ్వు వెళ్ళిపోవద్దంట ఆయన సన్నిధి వదిలిపెట్టి. ఏలువాడు నీ మీద కోపగించినా నీ ఉద్యోగం నుండి తొందరలో తొలగిపోవద్దంట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. కొద్దిగా ఓర్పు. ఒక యవనస్తున్న దగ్గర వచ్చాడంటే కొన్ని సంవత్సరాలు, చాలా గర్వంగా భుజాలు ఎగరేసుకొని వచ్చాడు. ఏంది అని అంటే, అమ్మా నాకు చాలా కోపం వచ్చి రిజిగ్నేషన్ లెటర్ చేసి ఇచ్చేసి వచ్చేసినాను. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే, మీరు నాకు ఒక ప్రాబ్లం చేయాలని వచ్చినాను. నేనన్నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిన. నీకు ఎంతమంది పిల్లలు అంటే 2 అన్నాడు. ఇప్పుడు నీకు నష్టపోయింది నీ యజమానుడా నువ్వా అని అడిగాను. అప్పుడు కొద్దిగా సీరియస్గా ఫేస్ పెట్టాడు. నిజమే కదా, నష్టపోయింది యజమానుడా. యజమాను నువ్వు పోతే ఇంకొకరు వస్తారు. నా తలకాయ తీసి నేను గోడ గట్టిగా కొడితే గోడ కూలుతుందా, నా తల పగులుతుందా? అంతే. అది అర్థం కావాలి మీకు. యజమానులతో పోరాడితే నువ్వు దేవునితో పోరాడుతున్నావు అన్నమాట. యజమానుల మీద కొండెములు చెప్తే శాపం అది. యజమానికి అధికారం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు ఆ అధికారంలో నిలబెట్టినాడు. అధికారంతో పాటు బాధ్యతలు ఉన్నాయి. అవి ఎందుకు చూడరు మీరు? ఓ అధికారం ధిక్కారం అమ్మ చూపెడుతున్నారు అనుకుంటావు, కానీ ఆ అధికారంతో పాటు సమంగా ఏమున్నాయి వాళ్ళకు? అన్ని బాధ్యతలే. ఆ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు మిమ్మల్ని కోపగించిన వెళ్ళిపోమన్నా కానీ అప్పుడు కొద్దిగా ఓపిక పట్టి శాంతంగా మీరు మాట్లాడాలి. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. యజమానులకు నేను గమనించిన ఏంటంటే, అధికారులకు యజమానులకు ఇలాంటి మరి ఒక స్థితిలో దేవుడు పెడితే వాళ్ళు వెంటనే దయగలిగి కూడా ప్రవర్తిస్తారు. కరిగిపోతాను అనమాట. ఇప్పుడు ఎంప్లాయీ వచ్చి ఇట్లా సారీ అంటే సార్ మొత్తం కరిగిపోతాయి. అది కూడా ఎవరి స్వభావం? అది దేవుని స్వభావం. యజమానులకు దేవుని స్వభావం ఉంటుంది. వెంటనే ఆ ఎంప్లాయీ ఏడుస్తే కూడా వెంటనే కళ్ళు చెమ్మగిలుతుంది వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఎవరి గుండె అది? దేవుడిచ్చిన గుండె. దయా కనికరం ఉంటుంది. దేవుడిచ్చిన పవర్ కదా, అందుకే దేవుడిచ్చిన స్వభావం కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా నీవు ఒక యజమానికి లోబడితే నువ్వు ఎవరికి లోబడినట్టు? దేవునికి లోబడినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భర్తకు నువ్వు లోబడినావు. ఎవరికి లోబడినట్టే? దేవునికి లోబడినట్టే. అందుకే దైవాశీర్వాదాలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే గాడ్స్ బ్లెస్సింగ్లు. నీ కాపరికి నువ్వు లోబడినావు. ఎవరికి లోబడినట్టు? దేవునికి లోబడినావు. నీ ఉద్యోగ స్థలంలో నీ
మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి లోబడినావు. ఎవరికి లోబడినట్టు? దేవుని లోబడినా. యజమాను మీద అంత చిన్నతనంలోనే పిల్లలకు నేర్పియాలి తల్లిదండ్రులు. దిస్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ రైట్ అట్ హోమ్. వీళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆ పాస్టర్ అట్లా, ఈయన ఇట్లా, ఆమె అట్లా అని మాట్లాడి చిన్న గుండెల్లో విషం నింపేస్తారన్నమాట. ఇక వాడు పెద్దలకు వింటాడా? వినడు. వాడు ధిక్కారం చూపెడతాడు. అట్లే వాడు దరిద్రుడు అవుతాడు. పెద్ద ఉద్యోగం ఉంటే దేవుడు ఆశీర్వదించి ఒక స్థాయి ఇస్తాడు, వెంటనే వానికి కోపం వస్తుందంట, వానికి రోషం అంట, పనికిరాని రోషం. నేర్పియాలి, అరే నువ్వు ఉద్యోగం నీది పోతే వాళ్ళకేం పోదు, కడుపు మాడేది ఎవరిది? నీది. నీ పిల్లలు దరిద్రులు అవుతారు, నడు పోయి క్షమాపణ అడిగి తిరిగి ఉద్యోగంలో జాయిన్ కావాలని నేర్పియాలి తల్లిదండ్రులు. అవునారా, అంత పెద్ద మాట అన్నారా అని ఇంకా ఎరువు వేస్తారు కదా. ఎంత బలహీనత ఇది నాకు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా కానీ ప్రతివాడు అని ఉన్నది వాక్యంలో, రోమా 13:1 ప్రతివాడు, ఎవరు వినహ కాదు. ఇప్పుడు నేనున్నా, నాకు అధికారం ఉంది కనుక వీళ్ళ గొప్ప దైవజనులు, నాకంటే గొప్ప దైవజనులు ఎన్నో సంవత్సరాలు తల పండి సేవల అనుభవంలో చూస్తే నేను లేచి నిలబడాలి. నేను ఐ హ్యావ్ టు ఒబే. ఒక పురుషుడు దైవ సేవకుడు వచ్చిన నేనైతే నిలబడతాను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిమ్. నేను ఆయన రెస్పెక్ట్ చేస్తే దేవునికి ఘనత ఇచ్చినట్టే కదా. తప్పేముంది, నాకు పోయేదేముంది, ఏం లేదు. ఇప్పుడు ఎస్తేరు 3 రోజులు పనికెత్తులతో కలిసి ప్రార్థన చేసి రాజు సన్నిధికి పోయినప్పుడు రాజు హృదయంలో ఏం పుట్టింది? దయ పుట్టి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాజు హృదయంలో దయ పుట్టిందంట. అంటే కనికరం. అలాగ నువ్వు ప్రార్థనా పరుడవై నువ్వు నీతి నియమాలు పాటించిన వాడివైతే తప్పకుండా నిన్ను చూసినప్పుడు యజమాని హృదయంలో మార్పు కలిగిపోతుంది. యజమాని మీద ఎప్పుడు ధిక్కారం చూపెట్టకూడదు. ప్రతి ఒక్కరు పై అధికారులకు లోబడి ఉండాలి. ఇది దేవునికి లోబడుటతో సమానం. రోమా 13:3 రూలర్స్ ఆర్ నాట్ ఎ టెర్రర్ టు గుడ్ వర్క్స్ బట్ టు ఈవిల్. 13:3 ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసినట్లే భయపడవు. వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయవాని మీద ఆగ్రహం చూపటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి అధికారి కూడా దేవుని స్థానంలో ఉన్నాడు. దేవుడు వారిని నియమించినాడు. వారు చేసే పని దేవుని సేవ అంటున్నాడు. దేవుని సేవతో సమానం అంటున్నాడు. ఎందుకంటే వారు దేవుడిచ్చిన పనిని చేస్తున్నారు. వారు దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని, అధికారాన్ని వాడుతున్నారు. ప్రజలను క్రమంగా నడిపిస్తున్నారంటే అది వారు దేవుడిచ్చిన సేవను చేస్తున్నారు. కాబట్టి నీవు భయపడే అవసరం లేదు. నువ్వు చెడ్డ పని చేస్తే భయపడు, మంచి పని చేసినప్పుడు నువ్వు భయపడే అవసరం లేదు. అధికారులు ఎప్పుడు మంచి కార్యముకు అడ్డుగా నిలబడరు కదా. మంచి కార్యం చేసినప్పుడు వారు ఎప్పుడు ప్రోత్సహిస్తారు. నేను అంటే కేవలం చెడ్డ కార్యములు చేసే వారికి మాత్రమే వారు భయంకరులుగా, టెర్రర్లా కనబడతారు. కానీ మంచి పనులు చేసి అధికారి చెప్పిన మాటకు విధేయత చూపినప్పుడు అధికారి మన్ననను తప్పకుండా పొందుతావు. అంటే యజమాని దగ్గర చట్టబద్ధంగా నిలబడాలి, వినయ విధేయతలతో ఉండాలి, ప్రశాంతంగా వారు చెప్పింది వినాలి. అప్పుడు మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు యజమానితో. ఇప్పుడు మరి చూడండి, కొందరు మిలిటరీ సోల్జర్స్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమి ఇస్తారు? పోస్టుమస్ అవార్డు. చనిపోయినాక కూడా అవార్డు వాళ్ళ భార్యలో వచ్చి తీసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? చేసిన పనికి తగిన ప్రతిఫలము దేవుని ద్వారా వాళ్ళు పొందుకుంటున్నారు. జీవించినప్పుడు పొందుకుంటారు. వాళ్ళకు యుద్ధంలో వారి ప్రాణాలు పోయినా ఎంత న్యాయంగా ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులను పిలిచి ఏం చేస్తుంది? ఆనర్ చేస్తుంది. అంటే ప్రశంస కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. మెప్పు, ఘనత దేవుని దగ్గర నుండి వస్తుంది అన్నమాట. అప్పుడు మంచి చేసి నువ్వు ఎందుకు భయపడాలి? అందుకే ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 1 పేతురు 3:13 మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీకెవడు హాని చేస్తాడు? మీరు మంచి పనులు చేస్తున్నారు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నారు, చెడ్డ పనులు మీరు చేయడం లేదు. యజమానుడు చెప్పినట్టు వింటే ఎందుకు తిడతాడు యజమానుడు? ఎందుకు నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాడు? ఆయనకి ఏమైనా తిక్కనా? ఆయన దేవునికి లోబడేవాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను గౌరవిస్తున్నాడు, నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. ఊరికైతే మీరు పని చేయరు కదా. మీరు పని చేస్తున్నారంటే యజమానుడు మీకు తగిన రీతిగా దానికి పారితోషికం ఇస్తున్నాడు. ఈజ్ పేయింగ్ ఫర్ ఇట్.
మరి నువ్వు దానికి విసుకడం ఏంటి? తిరుగుబాటు ఏంటి? కోపం ఎందుకు నీకు? అలగడం ఎందుకు? భయపడడం ఎందుకు? వై డూ యూ ఫియర్ వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అంటున్నాడు అంట. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడున్నాడు? దేవుడు ఆ యజమానితో మాట్లాడతాడు. నీకు ఒకవేళ అన్యాయం జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేయండి, దేవా నా యజమానుడు నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, ఆయన కన్నులు తెరువు నాయన, ఆయనతో మాట్లాడు ప్రభువా, ప్రార్థన చేయి, మారిపోతాడు ఆ యజమానుడు. యోసేపు ఎన్ని నిందలు అవమానాలు అనుభవించినాడు, వాటన్నిటి నుండి దేవుడు అతన్ని పైకి తేలేదా? దేవుడు సత్యాన్ని భూమి నుండి మొలకెత్తింపజేస్తాడంట. సత్యం ఎక్కడి నుండి మొలుస్తుందంట? భూమి నుండి మొలుస్తుంది. నీతి ఆకాశం నుండి పారజూస్తుందంట. అవి ఒకటి దాన్ని ఒకటి కలుసుకొని ఏం చేస్తుందంట? ముద్దు పెట్టుకుంటాయంట. కనుక మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి నీ సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అంటే క్రైస్ట్ షుడ్ బి యువర్ రోల్ మోడల్. యేసుప్రభునంతా నిందించి హింసించిన అసలు ఆయన భూలోక న్యాయాధిపతి, ఆయన సర్వలోకానికి రక్షకుడు, ఆయన దేవుడు మానవతారిగా వచ్చినాడు. ఎన్ని నిందలు అవమానాలు అని మనకు మాదిరిగా చూపెట్టినాడు. ఎన్ని ముఖం మీద ఉమ్మినారు, చాట వారితో కొట్టినారు, గుద్దినారంట ముఖం మీద ఉమ్మి. మరుమాట పలకలేదు ఆయన. బాధింపబడిన ఆయన నోరు తెరలేదు. ఎందుకు మనం సిలువ ధ్యానాలు చేస్తామంటే టు గెట్ దట్ నేచర్ ఇన్ అవర్ లైఫ్. అలాంటి స్వభావం మనకు కావాలనే ఇప్పుడు మనం ప్రతి 40 రోజులు ధ్యానం చేసేది అందుకే అన్నమాట. ఒక మాటకు ఎంత పౌరుషం లేదు. నువ్వు కుటుంబంలో గెలవవు, నువ్వు ఉద్యోగ స్థలంలో గెలవవు, నువ్వు సంఘంలో కూడా రాణించవు, ఎక్కడైనా ఓడిపోతావు ఇలాంటి కోపం ఉంటే. తన కోపమే తనకు శత్రు. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అంట. కోపం ఎందుకు నీకు? నీలో భక్తి ఉంటే ఆ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది, స్థైర్యం ఇస్తుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, స్మాల్ పాట్స్ గెట్ హాట్ సూన్ అంట. మనం వంట వండుతాం కదా అందరు, నాకు కూడా అనుభవం. చిన్న గిన్నె పెట్టు స్టవ్ మీద, తొందరగా వేడెక్కుతుంది. పెద్ద అండ పెట్టు, గంట అవుతుంది అది వేడి కావాలంటే. అట్లా సురుసురుసు పెద్ద కుండలాగా ఉండాలి, పెద్దగా ఉండాలి కుండ. అప్పుడు నీకు అంత తొందరగా కోపము రాదు. నువ్వు చెడ్డ కార్యం చేస్తే భయపడాలి, మంచి కార్యం చేస్తే ధైర్యం రావాలి. రోమా 13:4, రోమన్స్ 13:4. వారికి భయపడక ఉండకూడదు, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసిన ఎట్లా భయపడం. వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపటకే వారు ప్రతీకారం చేయు. దేవుని పరిచారకులు అంటే అధికారులందరూ దేవుని పరిచారకులు, దేవుని సేవకులని నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. దే ఆర్ గాడ్ సర్వెంట్స్ అన్నమాట అధికారులు. దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని, అధికారాన్ని వాడుతున్నారు కాబట్టి రెస్పెక్ట్ అన్కండిషనల్లీ యువర్ బాస్. దాంట్లో కండిషన్ ఏం అవసరం లేదు. నువ్వు దేవుని ఘనపరిచినట్టే అధికారిని ఘనపరచు. వాడు మూర్ఖుడో ముష్కరుడో వాడు ఎటువంటి వాడైనా నీకు అనవసరం. నువ్వు ప్రార్థన చేయి. అధికారుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నువ్వు తీర్పు తీర్చాడు, నువ్వేవారు? అయినా నీ తీర్పు చెల్లుతుందా? నీకు ఒక అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తాను నీ చేత అవుతుందా? ఎట్లా చేత అవుతుంది? దేవుడే నియమించినాడు ఒక అధికారిని. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పెట్టి పొజిషన్, నీకు అంత పొజిషన్ లేదు నీకు. అప్పుడు నువ్వు నీ ఉన్న స్థాయిని కాపాడుకోవాలి. అంతేగాని నువ్వు అధికారి మీద రుసరుసలు చేసి వాని మీద ఎదురుగా మాట్లాడి నువ్వు సాధించేది ఏం లేదు. పైగా నీకు ఒరిగేది కూడా ఏం లేదు. ఉన్నవి కూడా ఏమవుతాయని పోగొట్టుకుంటావు. నీ ఉద్యోగం పోతుంది, యాక్షన్ తీసుకుంటారు. కొన్నిసార్లు చట్టానికి విరుద్ధంగా నువ్వు పిచ్చిగా ప్రవర్తిస్తే ఇంకా చాలా పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి తెలివితో ప్రవర్తించాలి. మరి ఒకవేళ నువ్వు భయపడక ధైర్యంగా ఉండాలంటే మేలు చేయడం నేర్చుకో అంటున్నాడు పౌలు. వారి చేత నువ్వు అప్పుడు మెప్పు పొందుతావు. డూ యూ వాంట్ టు బి ఫియర్లెస్ ఆఫ్ ద అథారిటీ? ఒబే, డూ వాట్ ఈస్ గుడ్. అంటే అధికారులు నీకు ఇచ్చే విధి విధానాలకు సంపూర్ణ విధేయత చూపెడితే నువ్వు నిర్భయంగా ఉంటావు. అధికారి మెప్పు పొందుకుంటావు, అధికారి మన్నన, అధికారి ప్రశంస పొందుకుంటావు. మరి వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ యూ విల్ బి అప్రిషియేటెడ్ బై ద అథారిటీస్. అవునా కాదా? ఇప్పుడు ఒక సహోదరి చక్కగా ప్రార్థన చేస్తుంటే నేను వచ్చి ఉట్టిగానే తిడతాను ఆమెను. నేను ఎందుకు తిడతాను? భయం అవుతుంది నాకు. అమ్మో, ప్రార్థన చేసేవారు జోలికి పోద్దంట. అరే వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నేనెవరు ఆమెను కోపగించడం?
అదే ఆమె పిచ్చి పిచ్చిగా దిక్కులు చూస్తుంటే నేనేం చేస్తా? లోపలికి పిలిచి ట్రీట్మెంట్ ఇస్తా, అవునా కదా? మరి మంచోళ్ళకి ఎందుకు మరి ట్రీట్మెంట్ అవసరం లేదు. రోగికే అవసరం ఎవరు? రోగికే అవసరం ఎవరు? వైద్యుడు. ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. మీ జోలికి ఎందుకు వస్తారు? అధికారులు ఎవరు రారు, ఎవరు కూడా కోన్ హై అని అడగరు. మేము మీ పని మీరు చేసుకుంటూ పోతే మాకెందుకు, మేమెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం? ఎప్పుడు చేయం. పైగా ఇంకా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది. చూడండి, దినమంతా పనిచేసే ఇంటికాడ ఎవరన్నా నమ్మకమైన పనివారు ఉంటే ఆ యజమానురాలకి ఏమనిపిస్తుంది? ఏ విధంగా అన్నా ఏదైనా ఈ బిడ్డకు ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా. అలాగూ యజమానుడు మన్నన, ప్రశంస మరి పొందుకుంటారు, మెప్పు పొందుకుంటారు. నీవు చెడ్డది చేసినట్లా భయపడం. వారు ఊరికయ్యే ఖడ్గం ధరింపరు, కీడు చేయవాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయరు. మళ్ళీ అదే అంటున్నాడు, యు డూ బ్యాడ్ యు ఫియర్, ఇఫ్ యు డూ ఈవిల్ బీ అఫ్రేడ్, ఫర్ ఇట్ డస్ నాట్ బేర్ ద సోడ్ ఇన్ వెయిన్, ఫర్ ఈజ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ అండ్ అవెంజర్ టు ఎగ్జిక్యూట్ రాత్ ఆన్ హిమ్ హూ ప్రాక్టీసెస్ ఈవిల్. అంటే క్రమశిక్షణ తేవడానికి చెడు కార్యాలు చేసే వాని మీదనే యాక్షన్ తీసుకుంటారు. యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ డ్యూటీ అని ఎవరిని అంటారు? మంచి పని చేసిన అంటారు. ఎవరు? గెట్ అవుట్ అంటారా? పోనీ ఏదన్నా ఛార్జ్షీట్ ఇస్తారా? మంచిగా పనిచేసేవాడిని. పైగా అలవెన్సెస్ పెంచుతారు, ప్రమోషన్ ఇస్తారు, నలుగురు ముందు పొగడతారు. కావాలంటే అట్టి ఉద్యోగులకు శాలువాలు కప్పుతారు, పూలగుచ్చాలు ఇస్తారు. ఎన్నెన్నో మాటలు, అధికారి ప్రశంస మాటలు ఉంటాయి. కాబట్టి నీవు ప్రభుత్వ అధికారానికి కూడా నీవు గౌరవించాలి. రెస్పెక్ట్ యువర్ బాస్. ఎందుకంటే వారు కూడా దేవుని సేవకులని అంటున్నాడు. దే ఆర్ ఈక్వల్ టు గాడ్ సర్వెంట్స్ అంటున్నాడు ఇక్కడ. దేవుని పరిచారకులు అంటున్నాడు. అంటే వారు ఇలాగూ క్రమంగా వారు పనిచేసి సమాజంలో శాంతిని, న్యాయాన్ని, మరి నిమ్మలత్వాన్ని కాపాడుతున్నారని అర్థం. వారు ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు, పొందుకొని ఉన్నారు. మీరు తప్పు చేస్తే శిక్షను అమలు చేయడానికి వారికి చేస్తారు తప్పకుండా. కాబట్టి వారికి భయపడాలి. మరి మేలు చేస్తే నువ్వు తప్పకుండా వారి మద్దతును పొందవచ్చును అని అర్థం. అంటే ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటకు అవసరం. అంటే అధికారికి భయపడాలి, అధికారికి లోబడాలి, అధికారి చెప్పినట్టు చేయాలి, అధికారి ఆజ్ఞలకు లోబడాలంటే అధికారిని భయపడి కాదు నువ్వు చేయడం. నిర్మలమైన మనస్సాక్షితో ఈ అధికారం దేవుడిచ్చినాడు, నేను దానికి విధేయత చూపెట్టాలని ఒక బాధ్యతతో, ఆ క్లీన్ కాన్షియన్స్తో ఒబే చేయాలన్నమాట. అధికారం వచ్చినాడు వెంటనే నువ్వు చిటుకున లేచి వండు అంత, దాన్ని ఏమంటారు తెలుసా? నక్క వినయం అంటారు కదా. నక్క వినయం చూపెడతారు, ఇట్లా పట్టుకో, ఇట్లా అంటారు. పోయినాక అంటారు. అమ్మో, అటువంటి భక్తి అది అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. అది వినయం కానే కాదు. అది అతి వినయం దుహృద లక్షణం. అట్లా కాదు, అట్లా చేయొద్దు ఎప్పుడు. తంతడు దేవుడు. అంటే నువ్వు నీకు డూప్లికేట్గా బతకొద్దు ఎప్పుడు. ఇంటెగ్రిటీ అంటారు. నువ్వు ఎప్పుడైనా వాళ్ళ ముందైనా వెనుకైనా ఒకేలాగా ఉండాలి. గాడ్ గివ్స్ 100 మార్క్స్ ఫర్ సచ్ పీపుల్. 100 మార్కులు పొందుకుంటారు. ముందొకటి వెనుకొకటి. చాలామంది అధికారులకు విరుద్ధంగా మాట్లాడతారు. వెనక అరే దమ్ముంటే ముందు మాట్లాడు. ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను ముందు మాట్లాడతాను, అంత ధైర్యం ఉంటే మాట్లాడు. నీకు ధైర్యం లేదు, పిరికితనం ఉంది. పిరికివారు రోజుకు 1000 సార్లు చేస్తారంట. ధైర్యం ఉన్నవాడు ఒకటేసారి చేస్తాడు, అది కూడా నీతి కొరకు చేస్తాడు, ఇంకా ధైర్యం. కాబట్టి ఊరికి అలాగ పిరికి ఉండదు. ధైర్యం ఉండి చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు. వెనకెందుకు మాట్లాడుతున్నావు? ముందు మాట్లాడటానికి ధైర్యం లేనివాడు ఎందుకెందుకు మాట్లాడాలి? ఆమె అట్ట చేసింది, ఇట్ట చేసినాడు, అట్ట చేసినారు, ఇట్ట చేసిన అట్లా ఏడుపు ఏంటో ముందేడు ధైర్యం ఉంటే. అప్పుడు నీ మనస్సాక్షి ఎట్లుంటుందంటే స్ఫటికంలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కీప్ యువర్ కాన్షియన్స్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. వై డూ యూ ప్లే డబుల్ రోల్స్? యూ విల్ గెట్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. నేను అంటున్నాను కదా, అధికారికి నువ్వు ఎదురు తిరిగినావంటే అది శిక్షార్హం. నీకు స్టార్ట్ అయింది పతనం అని అర్థం. అంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా అధికారిని మేలు కోరుతున్నాడు, నీకు ఉద్యోగం ఇచ్చినాడు, నీకెందుకు ఇస్తాడు లేకుంటే ఉద్యోగం? యూఆర్ సెలెక్టెడ్ బై ద అథారిటీ. అవునా కదా? మీరేమంటారు? నేను సెలెక్ట్ చేసుకున్నాడు కదా. మరి అప్పుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలి కదా.
లాయల్టీ అంటారు ఇంగ్లీష్లో దాని, లాయల్టీ. వాళ్ళు బయటికి పోయి ఎవరైనా అధికారికి విరుద్ధంగా మాట్లాడితే వెంటనే మనకు పౌరుషం వస్తుంది అనమాట. ఏంటి, నా అధికారికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతావు? అక్కడ పోయి ఏమంటారు తెలుసా, అవును నేను అప్పుడే అనుకున్నా ఇట్టనే అని. అటనే ప్రవర్తిస్తారు వాళ్ళు. అట్లా అన్నావంటే నీకు పడే సురుకులు ఇంతంత కాదు. అంటే నీవు తిన్న అన్నానికి ఏమంటారు దాన్ని, విశ్వాసం లేదు. జితనా నియత్ ఉతనా బర్కత్, నియత్ మే కతరా జోలి మే పాత్ర. ఏమర్థమైంది? నీకు ఎంత నియత్ ఉంటే అంత బర్కత్ అన్నమాట, ఆశీర్వాదాలు. నియత్ సాఫ్ అంటారు మన ముస్లిం సహోదరులు, అంటారు నియత్ సాఫ్నైనా ఆ నియత్ ఎంత ఉంటే అంత బర్కత్ ఉంటుంది. నువ్వు అధికారికి విరుద్ధంగా మాట్లాడతావు, సంఘానికి విరుద్ధంగా మాట్లాడు. నిన్ను పెంచి పోషించిన సంఘానికి నీకు నమ్మకత్వం లేదు. ఇప్పుడు ఉట్టిగానే ఈ సీట్లో కూర్చున్నాను, త్యాగం లేదా, నేను బలి లేదా, సమర్పించుకోలేదా? మరి నాకు కూడా మంచి రంగురంగులుగా తిరగవచ్చు కదా. వద్దనుకున్నాం కదా, దేవుని మాటకు విధేయత చూపి మిమ్మల్ని అందరినీ మరి మంచి మార్గంలో నడిపిస్తున్నాం. అప్పుడు మీరు విధేయత చూపాలనా, అవిధేయత చూపాలనా? ఆశీర్వాదం విధేయత చూపెడితే వస్తుందా, అవిధేయత చూపెడితే వస్తుందా? ఎవరున్నారు నా పక్షాన? మరి లేడా? లేకుంటే ఉంటానా? ఈ వయసులో ఈ టైంకి వచ్చి మీకు బోధించాలంటే దేవుడు శక్తి ఇవ్వాలి కదా. కనుక నెవర్ డిజోబే గాడ్స్ అథారిటీ అని దాని అర్థం. అంటే నీకు మంచి మనస్సాక్షి ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. ఏదో ఆయన బాస్ కాబట్టి ఆయనకు విధేయత కాదు. దేవుడు పెట్టిన అధికారి, నేను తప్పకుండా తనకి విధేయత చూపెడతాను. శిక్షకు భయపడి కాదు నీవు విధేయత చూపెట్టడం, ఏదో శిక్ష వస్తుందని కాదు. యూ హ్యావ్ టు లవ్ యువర్ మాస్టర్, లవ్ యువర్ లీడర్, ప్రొటెక్ట్ యువర్ లీడర్. ఇప్పుడు ఒక నాయకుడు ఈజ్ అ లైట్ హౌస్ అన్నమాట. ఆ నాయకునికి ఏమన్నా అయితే అంతా చీకటి అయిపోతుంది. ఉద్యోగులు ఎంతోమంది ఉద్యోగం నుండి తీసివేయబడతారు. ఇప్పుడు ఒక సేవకుడు నిలబడుతున్నాడంటే ఆ సేవకుని పట్ల ఆ సంఘానికి ఏముండాలా, బాధ్యత ఉండాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ సేవకురాలు బతుకున్నంత వరకు మీకు దీపం, మీకు వెలుతురు. ఇప్పుడు 10 ఆదేశాల ద్వారా మీ జీవితంలో వెలుగు వచ్చిందా, చీకటి వచ్చిందా? మరి అప్పుడు ఆ నాయకురాలను ఏం చేయాలి, నువ్వు కాపాడాలా, ప్రార్థన చేయాలా. రాధమ్మ ప్రార్థన చేస్తుంది కదా, మా నాయకురాలకు 150 సంవత్సరాలు ఐసీయు, మోషే కంటి చూపివు, ఇంకేదేదో చేస్తుంది ప్రార్థన. అంటే అలాగూ ఏదో కోపగిస్తాడు, నన్ను శిక్షిస్తాడు, నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాడనే భయంతో కాదు నువ్వు చూపే ప్రేమ, సత్కార్యం, మర్యాద నీకు స్వాభావికంగా రావాలి. బికాజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఈజ్ ఎ గాడ్ సర్వెంట్ అపాయింటెడ్ బై గాడ్. కాబట్టి ఆ భయభక్తులు నీకు ఉండాలి. శిక్షకు మాత్రమే నువ్వు భయపడి మరి విధేయత చూపెట్టడం కాదు, మనస్సాక్షిని బట్టి కూడా లోబడి ఉండాలని ఈ మాట మనకు అర్థం చేస్తుంది. మరి నువ్వు ప్రభుత్వానికి లేక ఒక సంఘానికి, ఒక అధికారికి లోబడి ఉంటే నీవు మరి నైతిక బాధ్యత కలిగి, మారల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నావు. అది దేవుని దృష్టికి చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. వారిని దీవించండి. 6 మాధ్యమాల గుండా దేవుని వాక్యము ప్రజలకు అతి వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని వాక్యం వినుట మాత్రం కాదు, దాని ప్రకారము తమ జీవితాలు మార్చుకోవడానికి, విధేయత చూపెట్టడానికి వారికి వినుబుద్ధి, మరి విధేయత, సమ్మతి గల మనసు వారికి దయచేయమని, వారి జీవితాలను మార్చివేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరము జయము జయము జయం తండ్రి. ఆమె చేతులెత్తి కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. సర్వశక్తిమంతుడు మన గొప్ప కార్యములు చేసెను.
యెహోవా ఈరే, యెహోవా చూచుకొను. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నవి స్వామి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ